భక్తాంగురేణు పరకాలయతి ఇంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమన్యం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రామ యమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద పూరాదిభౌ భట్టార్యన్ నిగమాంత యోగ జగదాచార్యో కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనత్కోరే సదేవాదిపాం నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్కవతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాశే వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదద్దే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమాం లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః. సృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పరమక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాత్మవ సమ్మగ్న జంతు సంతార పోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తా కిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సచ్చిష్యముడైవర్లమాం భజే శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దేప్తయే ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షట్కోపవాన్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువలిదినాడియన్నం தென்குருகூரியன்னும் மறுவினியவன் பொருநல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தானடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் அவன் குருவூர் பேணும் இனத்தாரை எல்லாதிலேங்கே தனத்தாலும் ஏதும் ஒரே விலையனன் தை சடுகோபன் பாதங்கள் யாம் உடைய பசு ஏந்த பெருங்கே ஸ்ரீராமானுசமனுதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சட்டகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திருவின் சோலை மதிலரங்கள் வன் புகழ்மே ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சட்டகோபன் மயம்பால் வளர்த்தைதத்தாய் ராமானுசன் மிக்கவரே நிலையம் மெய்யாமையர் நிலையம் தக்கலையும் தலையாகி தொப்பியலும் ஒல்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோன் யாழினிசை பேதத்தியல் நம்மாழ்வடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமஹ. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ బ్రహ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయుమలి దివ్య ప్రబంధం. ఇందులో మనం 6వ పదిలో 7వ తిరువాయుమలిని ఇవాళ పూర్తి చేసుకోబోతున్నాం. 10 పాసురాలని యథాశక్తి చెప్పుకొని ఫలశ్రుతి పాసురమైనటువంటి 11వ పాసురంలో ఇవాళ మనం ప్రవేశిస్తున్నాం. మామూలుగా ఫలశ్రుతి అనేటువంటిది ఎప్పుడు కూడా చాలా విశేషమైనది. ఎందువల్ల అంటే ఇలా చేస్తే నాకేమిటి లాభం అని ప్రశ్నిస్తుంది ఈ ప్రపంచం. అలాంటి ప్రపంచానికి చక్కటి సమాధానాన్ని ఇస్తూ ఇదిగో ఇది చదివితే మీకు ఇలాగ ఆనందం కలుగుతుంది, మీకు ఇలాగ ఆరోగ్యం కలుగుతుంది, మీకు ఇలాగ పరమపదం కలుగుతుంది, ఇలాగ నిత్య సూర్యుల చేత సమ్మానింపబడతారు, ఇలా రకరకములైనటువంటి ఫలశ్రుతులని అందించేటువంటి పాసురంగా ఒక విశేషం. రెండవది
వైత్తమానిదియాం అని మొదలుపెట్టినటువంటి పాసురం అండి. అంటే ఈ తిరుక్కోళులో పెరుమాళ్ళు వైత్తమానిది, ఆ కుబేరుడిని పార్వతీదేవి శపించినప్పుడు అదృశ్యమైనటువంటి నదులన్నీ కూడా ఈ ఊరికి వస్తే ఇక్కడ వాటిని తన తల కింద పెట్టుకొని శయనించి ఉన్నటువంటి పెరుమాళ్ళు వైత్తమానిది, రక్షించినటువంటి మహానిధులు కలిగినటువంటి వాడు కాబట్టి అరవిందలోచనుడు అనే పేరు కూడా పక్కన పెట్టి వైత్తమానిది అనేటువంటిది చక్కగా ఆనందంగా ప్రారంభిస్తున్నారు. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. వైత్తమానిదియాం மதுசூதனையே அலற்றி கொத்தலர் பொழில் சூழ் குருகூர் சடகோபன் சொன்ன 10 நூற்றுள்ளி 10 அவன் சேர்த்திருக்கோளூர்க்கே சித்தம் வைத்து உரைப்பார் திகழ் பொன் உலகு ஆழ்வாரே. వైత్తమానిదియాం, ఇందులో మనకి ప్రతి పదార్థాన్ని తెలుసుకుంటే పెరుమాళ్ళకి ఈ తిరువాయిమొழிని ఎవరైతే చక్కగా చదువుతారో వింటారో వారికి పరమపదము వారి కైవశమై ఉంటుంది. అంటే వాళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, పరమపదానికే వెళ్ళాలి అనుకుంటే పరమపదానికి తీసుకెళ్ళిపోగల శక్తి కలిగినటువంటి తిరువాయిమొഴి అని దీన్ని గురించి చెప్తున్నారు. ప్రతిపదార్థం చూడండి. వైత్త మా నిలియాం, వైత్త అంటే అక్కడ పెట్టినటువంటి, పెట్టి రక్షిస్తున్నటువంటి, మా నిలియాం మహానిధిలాగా ఉన్నటువంటి. ఎవరండి మనకి వైత్త మా నిధి? ఇవాళ చక్కటి నామాన్ని చెప్పారండి. మధుసూదనయ్యే, మధుసూదన్ చాలా అందమైన పేరండి. ఎందువల్లంటే శత్రు సంహారి. మధువు అనేటువంటి రాక్షసుణ్ణి సూదన్ చంపినటువంటి వాడు రాక్షస సంహారి. ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా తమలో ఉండేటువంటి కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలనేటువంటి ఆ శత్రువులను చంపుకోవాలి అని సూచన అన్నమాట. చాలా తీయటి పేరు అంటారు దీన్ని. అలాగా మధుసూదనయ్యే అలత్తి, మధుసూదన 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 అని ఆళ్వారి నాయకి ఆ పెరుమాళ్ళని అలత్తి అన్నారు. అలత్తి అంటే ఆర్తితోటి జల్పించడం. జల్పించడము అంటే ఒక ఆర్డర్ లేకుండా అలా అంటూనే ఉండడం. దానికి ఒక క్రమ పద్ధతి అనేది ఏమీ ఉండదు. మధుసూదన కాసేపు ఆగడం, ఓ మధుసూదన మళ్ళీ ఆగడం, ఓ మధుసూదన, ఇలాగ ఆర్తి ప్రధానంగా ఆగి ఆగి శక్తి ఉన్నప్పుడల్లా ఆనామాన్నే అంటూ కోత్తు అలర్ పొజిల్ కురుగూర్ సెడగోపన్, పూల గుత్తులు చక్కగా వికసించినటువంటి తోటలు, అలాంటి తోటలు ఉన్న కురుకాపురి. నిజంగా నమ్మాళ్వార్లు వర్ణించినప్పుడు ఈ కురుకాపురి అంతా కూడా పెద్ద పెద్ద మేడలతోటి, మాడలతోటి, తోటలతోటి, పూలతోటి నిండిపోయి ఉంది అని మనకు అర్థమవుతోంది. రేపు మనం వెళ్ళి చూసినప్పుడు ఎలా ఉంటుందో సమన్వయించుకోవాలి. ఆవేళ ఆళ్వార్లు చూసినప్పుడు మాత్రం అంత అద్భుతంగా ఉంది అన్నమాట. ఎక్కడ చూసినా తోటలు, తోటల నిండా పూలు, పూలు కూడా ఏదో ఒకటో రెండో కాదండి, కోత్తు అలరి పొడిలు, పూల గుత్తులు గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి తోటలు కలిగిన ఆ కురుకాపురికి స్వామి అయిన సెడగోపన్. ఈ పేరు గొప్ప చెప్పుకున్నాం కదా. శఠ అని ఒక వాయువు పేరు ఈ లోకంలో ఉండేది. శిశువు ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో వెంటనే వాణ్ణి ఆ వాయువు కవర్ చేసేస్తుంది. చేసేటప్పటికి పూర్వజన్మ జ్ఞానం అంతా పోతుంది. కానీ నమ్మాళ్వార్లు పుట్టినప్పుడు ఆ వాయువు మీదకు వస్తూ ఉంటే అని ఒక్కసారి హుంకరించారటండి. హుంకరించేటప్పటికి అది దూరంగా పోయిందిట. అందువల్ల ఆయనకు మనలాగా అజ్ఞానం
ఆవరించలేదు. పెరుమాళ్ళు భక్తి ప్రపత్తి ఈ భావాలతోటే ఆయన ఏకంగా 32 సంవత్సరాలు ఆ చెట్టు తొర్రలో అలాగ జ్ఞానబోధతోటే వేయించేసి ఉన్నారు. కాబట్టి శఠని జయించిన వారు కాబట్టి శఠ కోప అంటే జయించడం, కోపించి జయించడం. శఠ కోపులు, శఠ అనే వాయువుని, ప్రకృతిలో జ్ఞానాన్ని హరించే వాయువుని కోపించిన వారు కాబట్టి శఠకోపులు అయ్యారు. అలాంటి నమ్మాళ్ళవాళ్ళు సొన్న పత్తునోళ్ ప్రసాదించినటువంటి 10 నూర్ల తిరువాయుమలి. 10 నూర్లు అంటే 1000 పాసురాలు కదండి. ఉండడం 1102 పాసురాలు ఉన్నాయండి. అయినా కూడా దాన్ని 1000 పాసురాలు 1000 పాసురాలు. ఇది ఒక కావ్య నియమం అన్నమాట. ఏంటంటే శతకం అంటాం. అందులో 100 ఉండాలని రూల్ లేదండి. 100 ఉండొచ్చు, 110 ఉండొచ్చు, 115 ఉండొచ్చు, 20 కూడా ఉండొచ్చు. మనకి భట్టర్ వారు రచించినటువంటి రంగరాజ శతకం ఉంటుంది చూడండి, స్తవం, అందులో అలాగే ఉంటాయన్నమాట. అలాగే మనకు కొన్ని శతకాలలో కూడా 104, 105 అలా ఉంటుంటాయి. 100 ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వాటికి శతకాలు అనేటువంటి పేరు. అలాగే ఇది 10 నూర్ల శతకం అంటే 1000 పాసురాలు. 1000 పాసురాలు అంటే 1102 పాసురాలలో ఈ 10 పాసురాలని ఏ 10 పాసురాలకి ఆ 10 పాసురాలకే విశిష్టంగా ఫలశ్రుతిని చెప్తున్నారు. అవన్ సేరు తిరుక్కోళూర్కే సిత్తం వైత్. ఎలా చదవాలో చెప్పారండి. ఈ మాట బాగా గుర్తు పెట్టుకోండి. ఆయన నిత్య నివాసము చేసేటువంటి తిరుక్కోళూర్కే సిత్తం వైత్. ఆ స్వామి మీద మనస్సు పెట్టి చదవాలి. మేము చదువుతున్నాం కదండి అని అంటే భలే, నిన్న పెద్దలు ఎవరో చెప్తుంటే ఒక ఉదాహరణ విన్నా. శాటిలైట్ అనుక్షణం పిక్చర్స్ను భూమి మీదకి పంపిస్తూనే ఉంటుందండి. మరి మనకు కనపడం ఏంటి? ఆ కనపడే రిసీవర్ మన దగ్గర లేదు. వాళ్ళు ఒక చోట రిసీవర్ని ఏర్పాటు చేశారు. అది ఆ పిక్చర్స్ని రిసీవ్ చేసుకుంటే వాళ్ళు లోకానికి అందిస్తారు. అలాగే మనలో చదివేటప్పుడు భక్తి అనే భావం ఒకటి ఉండాలండి. ఆ పెరుమాళ్ళు ఆయన గురించి ఆలోచించే భక్తి భావము, ఆ భావం ఉంటే ఉరైపార్, ఆ రిసీవర్ ఉంటేనే చదివేవాళ్ళు తిగ పొన్ ఉలగు ఆడవార్ శ్లాఘ్యమైన పరమపదాన్ని అనుభవిస్తారు. ఇంకా ఏమీ భయం అక్కర్లేదండి. మనకి పరమపదంలో సీటు రిజర్వ్ అయి ఉంటుంది అనేటువంటి ఒక అందమైనటువంటి ఫలశ్రుతిని మనకి అందించారు. ఇప్పుడు 7 వ్యాఖ్యానంలోకి వెళదాము. 251వ పేజీ కుడివైపు 251వ పేజీ చివరంలో చూడండి. 7 నిగమத்தில் 20 கத்தார் இட்டவழுக்கு திருநாடெங்கிறார். నిగమத்தில் చివరిగా ఈ 10ని చదివించిన వాళ్ళకి పరమపదము ఇట్టవశగు తిరునాడు వశమై ఉంటుంది, కైవశమై ఉంటుంది. అంటే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలరు. వాళ్ళు అనుకోకపోతే మనం చెప్పలేం, కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళిపోగలుగుతారు. ఈ మొదటి లైన్ ఎప్పుడు కూడా ఏమని చెప్పుకున్నాం మనం? పాసుర సారాన్నంతటిని ఏకవాక్యంలో నంబిళ్ళయ్య గారు మనకి అనుగ్రహిస్తారు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ వాక్యం అన్నమాట. వైత మా నిరియాం ఇవళ్ తన వழிపోవేக்கும் తాయారై విడిగైக்கும் ఏతు ఎరిగ్గరపడి. ఈవిడ ఒంటరిగా తల్లిని కూడా కాదని వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో తెలుస్తోంది. ధనం సంచితమాయిరెక్క எடுத்தடித்தைக்கு எடுத்து ஜீவியாதே அறியாயிருப்பாరిల్లయ్యే. ఓహో, తిరుక్కోళూరులో ఒక మహానిధి ఉంది.
మనకి చెప్తారండి, ఒక చోట డబ్బు ఉంది, కావాల్సిన వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు అని. పరుగులు పెడతాం కదా, ఎవరికైనా చెప్తే వాళ్ళు కూడా వచ్చి ఎక్కడ తీసేసుకుంటారో అని ఒక్కళ్ళు పరిగెట్టుకుపోతుంటారు. అలాగా ఆవిడ ధననిధి తిరుక్కోళూరులో ఉంది. ఎవరండి? పెరుమాళ్ళే ఆవిడ యొక్క నిధి అన్నమాట. దాన్ని ఎయిపినిల్ వైపినై, నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్, காசினை மணியை எங்கிரபடியே தளரந்தாறு தாவளகமாய் எய்ப்பினில் வைப்பாய் உண்டு என்ன உயர் நிற்கும்படியாய் ఉడయ్యవన్ గాలిలే ఎల్లారం విజుంబడియాయ్. దీన్ని పెద్దలు ఎప్పుడో అక్కడ స్థాపించి ఉంచారు. పెద్దవాళ్ళు పూర్వం ఒక పని చేసేవారు, మీ అందరికీ తెలుసున్నదే. ఏమిటి అంటే, కనపడితే ఖర్చు పెట్టేస్తారు పిల్లలు అని చెప్పి దాన్ని కుండల్లోనో పెద్ద పెద్ద బిందెలలోనో పెట్టేసి దానికి సీలు వేసేసి గొయ్యి తవ్వేసేసి లంక బిందెలు అంటాను చూడండి మనం. అలా ఇళ్ళు తవ్వినప్పుడు ఒక్కొక్కసారి బిందెలు బయటపడుతూ ఉంటాయి. కొంతమందికి అదృష్టం కొద్దీ బిందెలు వస్తాయి, కొంతమందికి రాళ్ళు రప్పలు పాములు తెళ్ళు, అది వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటుందనుకోండి. అలాగ దాచేవారు అన్నమాట. నిధిని అలాగా ఉన్నదాన్ని గమనించడం చాలా కష్టం. మనకి యామునార్యులు రాజ్య పరిపాలనలో ఉంటే మనకు శ్రీరామ మిశ్రుడు నీకు ఒక నిధి చూపిస్తాను రా తండ్రి అని చెప్పి శ్రీరంగం తీసుకొచ్చి రంగనాథుడనే నిధిని చూపించారు అని ఆ చరిత్రలో మనం చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ పెరుమాళ్ళు ఒక పెద్ద నిధి అన్నమాట. ఆ నిధిని స్వీకరించడం కోసమే ఈవిడ చాలా ప్రయత్నము చేస్తోంది అన్నమాట. ఉడయ్యవను కరువిట్టు జీవిక్కలాం అరవిట్టు జీవిత్తాన్ ఎన్నే సాధపడియాయం அவன் தனக்கு பெருமதிப்பை கொடுப்பதுமாய் உடையவனுக்கு ஒன்றும் கரை வேண்டாதபடியாய் எல்லாம் தன்னை கொண்டே கொள்ளலாய் எல்லா ரசங்களும் போகங்களும் தன்னை கொண்டே கொள்ளலாய் ஏவமாதி குணங்களை உழைத்தாய் இருக்கையை பத்தி నిధి ఎంగిరదు. ఇంత ఒకటే వాక్యం అండి. ఏమిటి అంటే, డబ్బుంది అంటే మనిషికి పోయే ప్రాణాలు కూడా తిరిగి వస్తాయి. డబ్బు వచ్చిందా అని టక్కుమని లేచి కూర్చుంటాడు. అలాగే భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళకి ఆ దైవమాని వాళ్ళు కూడా అంత ఆత్రంగా ఆ పరమాత్మ సందర్శనం కోసం లేవగలుగుతారు అని. అంటే పరమాత్మ ఉన్నాడు అని అంటే మనకు ఒక వేదం ఒక మాట చెప్పిందని, దైవం ఉన్నాడు అని నమ్మిన వాళ్ళే ఉన్నవాళ్ళు, దైవం లేడు అన్న వాళ్ళు కూడా లేని వాళ్ళు అని తెలుసుకోవాలి అని ఉపనిషత్తు చెప్పింది. ఎవరి దగ్గర డబ్బుంటే వాళ్ళ కాళ్ళ మీద పడుతుందండి లోకం. ఇది మనకి చాలా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి விஷயமோ. எல்லாம் தன்னை கொண்டே கொள்ளலா எல்லா ரசங்களும் போகங்களும் தன்னை கொண்டே கொள்ளலா ஏவமாதி குணங்களை உடைத்தா இருக்கையை పత్తు నిధి ఎంగిరదు. అలాంటి వాళ్ళ కాళ్ళ మీద పడినట్లుగా మా నిధి. అందులో నిధి అంటే లిమిటెడ్ గా ఉంటుంది, తవ్విన కొద్దీ వస్తుంది, అయిపోతుంది. మహానిధి అంటే అసలు ఇంకా అయిపోవడం ఉండదండి, గనుల్లోంచి తీసినట్లు అన్నమాట. மகார்கமான நிதி என்னபடியாய் பத்தால் தன்னை கொண்டே எல்லாம் கொள்ளாనెన్னால் తనకొరు కురయ్య తిరుక్కై. తనని తీసుకుంటే తనకి ఏమాత్రం లోటు లేనంతగా ఉన్ననిది. అంటే కొంత తీసుకుంటే అయిపోతుంది వీళ్ళ దగ్గర, అలా అయిపోవడం ఉండదండి. దీన్ని ఏమంటారు? గని అంటారు. అంటే తవ్విన కొద్దీ వస్తూ ఉండేటువంటి సంపద అన్నమాట పెరుమాళ్ళు. అల్లాద నిధి మాండు నిర్గమే. ఇతర నిధులైతే అయిపోతాయి కదా, మిగిలిన నిధులు తవ్వగా ఇంత రాళ్ళు రప్పలు వస్తాయి, ఏం రావు అందులోంచి. ఈ నిధి అలా కాదండి, తవ్విన కొద్దీ అలా వస్తూనే ఉంది. మధుసూదనయ్యే ఎలత్తి ఎన్నిదియై కాత్తూట్టువదం తానే ఎంగిరదు. మామూలుగా మాంగళ్య వివృద్ధి స్తోత్రం అని ఒకటి ఉందండి. దాంట్లో అంటారనమాట, ఏమని, ద్రవంతి దైత్యాహ ప్రణమంతి దేవతాహ. అందరూ కాళ్ళ మీద పడ్డం, నమస్కారాలు పెట్టడం, రాక్షసులు కూడా కరిగిపోవడం,
భగవన్నామం యొక్క గొప్పతనాన్ని చెప్పిన సందర్భం అన్నమాట అది. అలాగా ఆ గనిలో అందరూ ఆ స్వామి పాదాల వద్ద పడే వాళ్లే కనుక స్వామిని ధనంతో పోల్చారు అనేటువంటి ఒక అందమైనటువంటి స్థితిలో చెప్పారు. ఇప్పుడు అందరూ తనని అడిగి పుచ్చుకునే స్థితిలో ఉంటాడు ఈయన. దీనికి మాట అన్నారు చూడండి, ఎల్లాం తన్నై కొండే కొళ్ళలాయ్. అందరూ తనను అడిగే ఆ పెరుమాళ్ళని అనుభవిస్తారు. శ్రీమంతుడి దగ్గర డబ్బు ఉంటే అందరూ ఆయన్నే అడిగి తీసుకుంటారు. అంతేకాదు, ఎల్లా రసంగుళం భోగంగుళం తన్నై కొండే కొళ్ళలాయ్. అన్ని రసాలు అన్ని భోగాలు అనుభవించేది ఆ పెరుమాళ్ళని అనుభవించినప్పుడే. ఏవమాది గుణంగళయుడత్త ఇరుక్కయ్యే పత్తు నిధి ఎంగిరదు తవళంతార్ తావళం ఆపన్న రక్షకుడు కూడా ఆయనే. ఇలాంటి నిధి కోసం పరితపించిపోతోంది నాయిక. నాకింత మంచి నిధి కావాలి అంటోంది. అందుకనే దాన్ని మానిధి, వైత మానిధి, మహానిధి అని అన్నారు. మహార్గమాన నిధి అన్నపడియాయి. అది తవ్వినా తీసుకున్నా అయిపోవడం లేని నిధిలాగా పెరుమాళ్ళ గుణానుభవం ఉందండి. మీరు ఎంత అనుభవించండి, ఇంకా ఎంత ఉందో మన జీవిత కాలం సరిపోదు. అంత ఆనందాన్ని మనం పొందవచ్చు. తన్నై కొండే ఎల్లాం కొళ్ళ నిన్నాల్ తన కురకురయ్య తిరుక్కై. తన దగ్గర నుంచి అందరూ మొత్తం దోచుకుపోయినా తనకి ఏమాత్రము లోటు లేనంత. అంటే అది పూర్ణమద పూర్ణమిదం, పూర్ణం పూర్ణం పూర్ణం. ఎంత తీసినా అలా వస్తూనే ఉంటుంది. అల్లారనిది మాండు నిற்குமே மதுசூதனையே எழத்தி இன்னதியை காத்தூட்டுவதும் தானே எங்கருது ఉద్దేశమానది తానే విరోధయం పోయి అనుభవికాత ఇరక్కై. అది మామూలుగా ఒక పోలిక చెప్తున్నారు. పెరుమాళ్ళని నిధి అండంతో ఒక పోలిక చెప్తున్నారు. మామూలుగా పెరుమాళ్ళ గురించి గురువులు శిష్యులకు ఉపదేశిస్తారు. ఆ శిష్యులు ఆహా మీరు మాకు ఇంత గొప్ప విషయాలు చెప్పారా అండి అని చెప్పి కైంకర్య బుద్ధితోటి గురువులకి ఏదో ఒకటి ఇస్తారు. దానితోటే వాళ్ళు బ్రతుకుతూ హాయిగా ఉంటారు. నిధిని మార్చుకొని తింటున్నట్లు ఎలా ఉందో ఈ మానిధి శ్రీయపతి అలాంటి ఆయన. అంటే చిన్న విషయం, లౌకిక విషయాన్ని ఇక్కడ చూపించారంతే. పరమాత్మని చెప్పడం వల్ల ధనము సంపాదించుకోవడం. ఎందువల్లంటే వీళ్ళు డబ్బు కావాలని అడిగి ధనాన్ని తీసుకోరండి. నాకు ఎంత కావాలి, ఎపిసోడ్కి ఎంత ఇస్తారండి ఈవిడికి, ఇలాంటి అసహ్యమైన మాటలు ఉండవండి అక్కడ. ఎందువల్ల అంటే పెరుమాళ్ళ గురించి చెప్పడమే నిధి, పెరుమాళ్ళ వైభవాన్ని తలచుకోవడమే నిధి. ఆ నిధిని మార్చుకొని తినడం అంటే ఏమిటండి, పెరుమాళ్ళని అనుభవిస్తుంటే సర్వార్థదం. ఆ పెరుమాళ్ళే అన్నిటినీ చేకూరుస్తారండి, సర్వార్థాలని సమర్పిస్తారండి. అనుభవిపిక్కత్తా ఇరుక్కై. అలాగా మా నిధి అంటే గొప్ప నిధి అనేటువంటి అర్థం. ఆ నిధి ఎవరండి, మధుసూదనుడు అనేటువంటి వాడే ఆ నిధి. మామూలు నిధి అయితే తనని ఇంకోళ్ళు తీసుకోకుండా ఇంకొకళ్ళు అడ్డుపడకుండా, అంటే ఒక నిధి లోపల దాగి ఉందనుకోండి, ఎవరిలో వచ్చి తవ్వితే గాని అది బయట పడదు, లోపల ఎక్కడో దాగి ఉంటుంది. కానీ పెరుమాళ్ళు అనేటువంటి నిధి తాను ప్రకాశిస్తూ ఉంటుంది. నేను ఇక్కడున్నా, నన్ను తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. అంటే ఏమిటండి, ఆచార్యులు శిష్యులకి భగవద్ధ్యానం చెయ్యండి, భగవత్ పూజ చెయ్యండి, భాగవతోత్తములని సేవించండి అని ఎప్పటికప్పుడు మనం చదివే శాస్త్రాలన్నీ మనకి జ్ఞానాన్ని చెప్తూనే ఉంటాయి. ఇది మధువు అనే రాక్షసుణ్ణి చంపాడు కాబట్టి మధుసూదనుడు, సూదన అంటే చంపడం, మధువు అనే రాక్షసుణ్ణి చంపాడు కాబట్టి మధుసూదనుడు అయ్యాడు అనేటువంటి అర్థాన్ని చెప్తూ కొత్తలర్ పొజిల్ సర్వంచ కుశలం గృహే ఎన్నమా పోలే శ్రీ భరతాళ్వాన్ పెరుమాళ్ పక్కలిలే నైజై వైక
அத்தை கண்டு அவர் வரவணைத்து என்னோ திருவயோத்திய தளிரும் முறியுமானா போலே விரகத்தை அனுசந்திக்க க்ஷமரல்லாதபடி அவன் பக்கலிலே ஏகாகிர சித்தராகையாலே பிறந்தத்தால் తిరునగరియం తళిరం మురియం మానపడి. వ్యాఖ్యానం చేశారండి. భరతుడు రాముణ్ణి రమ్మని వెనక్కి పిలిచాడు. నాయన ఇదిగో పాదుకలు ఇస్తున్నాను తీసుకొని ఆయన పంపించేశాడు. ఈయనేమో రాజ్యంకి వెళ్ళలేదు, నేను నంది గ్రామంలోనే ఉంటాను అని అక్కడ పాదుకల్ని పెట్టుకుని వాటికే పూజ చేస్తూ ప్రతినిత్యం రాజపాలన మంత్రుల చేత జరిపిస్తూ ప్రతినిత్యం చదవవలసినటువంటి ఆదాయ వ్యయ పట్టికను కూడా ఆ పాదుకలకే నివేదించి అంత భక్తి భావనతో భరతుడు కాలం గడిపితే ఎన్నాడు ఒక రోజు 2 రోజుల 14 ఏళ్ళు ఆయన వచ్చేదాకా ఉండాలి కదా. ఆ సందర్భంలో రాముడు తిరిగి వస్తున్నాడు. అప్పుడు ఈ భరద్వాజ ఆశ్రమంలో దిగినప్పుడు సర్వం చకుశలం గృహే, అది అందమైనటువంటి మాట అండి. ఏంటంటే నాయన అందరూ బాగున్నారు ఇంట్లో అంటే భర్తుడు ఎలా ఉన్నాడో అనేటువంటి ఒక ఆతృతతోటి. ఎందువల్లంటే భరతుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య 14 సంవత్సరాలు అయిపోయాక మొదటి రోజుకి నీ దర్శనం నాకు కాకపోతే నేను అగ్ని ప్రవేశం చేసేస్తాను అంత నియమం పెట్టుకున్నాడు. అందువల్ల ఇప్పుడు కంగారు పడవలసిన వాడు భరతుడు కాదు, రాముడు. ఆ టైంకి వెళ్ళగలమో లేమో చేరగలమో లేమో అనే టెన్షన్ ఈయనకు పెట్టాడనమాట. అంటే మీ ఇంట్లో అందరూ సుఖంగా ఉన్నారు అని భరద్వాజ మహర్షి చెప్తారు. అంటే ఏంటి, భరతుడు చాలా క్షేమంగా ఉన్నాడు అనేటువంటి దాన్ని చాలా చక్కగా, అంటే ఒక్క మాట మనస్సుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. పంక దిగ్ధస్తు జటిల భరతస్వాం ప్రతీక్షతే పాదుకే తే పురస్కృత్య సర్వం చ కుశలం గృహే. ఎంత అందమైన శ్లోకం అనండి. చెప్పుకుంటే లోపలికి వెడితే చాలా టైం పడుతుంది కానీ పంక దిగ్ధస్తు జటిల, అసలు భరతుడిని గురించి ఎప్పుడు చెప్పుకున్నా మనస్సు కరిగిపోతుందండి. నేల మీద పడుకున్నాడండి. ఎందువల్ల మా అన్నయ్య అడవుల్లో నేల మీద పడుకుంటాడు కాబట్టి అని. ఆ పడుకున్నప్పుడు ఒకవైపుకి తిరిగి పడుకుంటే కళ్ళల్లోంచి నీటి ప్రవాహం వచ్చి భూమి మీద పడిపోతే ఆ మట్టంతా ఒంటికి అంటుకున్నటువంటి వాడు ఎంత దుఃఖించాడు. ఎంత పంకిలమైన దేహమైంది మట్టి అంటుకుని. మనం ఊహించుకోవాలి. భరత స్వాం ప్రతీక్షతే, ఇంకా ఎదురు చూస్తున్నాడు. అయ్యా ఒక రోజు గడిచింది, ఒక సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు, ఇలా లెక్క పెట్టుకుంటున్నాడు. పాదుకేతే పురస్కృత్య, అతని ప్రాణాలు నిలిచి ఉన్నాయి అంటే కారణం రామచంద్ర స్వామి యొక్క పాదుకలు. వాటిని ఎదురుకుండా పెట్టుకుంటున్నాడు, వాటికి నివేదిస్తున్నాడు. అంత వాటితోటే జీవితంగా సర్వంచ కుశలం గృహే, బాగున్నాడు నైనా మీ తమ్ముడు అని భరద్వాజ మహర్షి రాముడికి చెప్తాడు. రాముడు లేకుండా సుఖంగా ఎలా ఉంటాడండి అంటే కారణం ఏం చెప్పారు, భరతుడు రాముణ్ణే తలుచుకుంటూ ఉంటే ఇంత ఆర్తితో తమ్ముడు ఉన్నాడు కాబట్టి రాముడు తప్పకుండా, టెన్షన్ రాముడిదని చెప్పుకున్నాం కదండి, టైంకి వెళ్ళిపోవాలని వచ్చేస్తాడని అయోధ్య అంతా కూడా ఆనందంగా ఉత్సవాలు చేసేసుకుంటుంది. ఈ భరతుడి కోసమైనా సకాలంలో వచ్చేస్తాడు అనేటువంటి ఆ అర్థాన్ని ఇక్కడ చెప్పారండి. శ్రీ భరతాన్వాన్ పెరుమాళ్ పక్కనిలే నెంజై వైక భరతుడు పెరుమాళ్ళ మీద మనస్సు పెట్టుకొని అత్తయ్య కండు ఆయన్ని చూసి, అలాంటి భరతుడిని చూసి అవరు వరవణిత్తు ఎండ్రు, తప్పకుండా వస్తాడు, తమ్ముడి కోసమైనా వస్తాడు అని తిరు అయోధ్య తళిరం మురియమానా పోలే, అయోధ్య కూడా ఇంక వచ్చేస్తాడని రంగవల్లికలు తీర్చేసి, చెట్లు చిగిరిచేసి, పువ్వులు చక్కగా పూసేసి, కాయలు కాసేసి, పళ్ళు పండేసి రాముడు వస్తాడంటే ఎంత ఆనందము. విరహత్తై అనుసంధిక్క క్షమరల్లాదపడి అవన్ పక్కలిలే ఏకాగ్ర చిత్తరాగయ్యాలే పిరందక్తాలే,
ఆ విరహాన్ని భరించలేక ఈ ఆళ్వారు నాయిక, అప్పుడు భరతుడిలాగా ఉన్న ఆళ్వారు నాయిక ఆ స్వామి అందే ఏకాగ్ర చిత్తయై ఉండడం చేత తిరునగరి కూడా ఓహో ఇలా ఉంది ఆళ్వారు నాయక పెరుమాళ్ళు వస్తారు అని పువ్వులతోటి పళ్ళతోటి ఓహో కలకల కలకలలాడిపోతుంది ఆ వేళ అయోధ్య నగరం కలకలలాడినట్లు అని இத்தலையிலே இத்தனை துறையுண்டானால் அத்தலையில் பலத்துக்கு కన్నడి ఉండో. దీనికి ఎంత ఫలం ఉంటే దానికి ఎంత ఫలం ఉంటుందో కదా. అంటే ఆ ఎదురు చూసిన దానిని బట్టి వాళ్ళు పొందే ఆనందానికి మనం అద్దు ఇంతానికి కట్టలేమండి. ఎంత ప్రేమ ఉందో వాళ్ళని చూసినప్పుడు అంత దివ్యానందాన్ని ఆర్తిని బట్టి, ఎప్పుడైతే మనకి పొందవలసిన వాళ్ళకి ఒక ఆర్తి ఉంటుందో ఆ ఫలం లభించడంలో ఆలస్యం ఉండదు. ఆలస్యంగా అనిపిస్తుంది. మనకి మన వాళ్ళని చూడాలని ఎయిర్పోర్ట్ కడతాం అనుకోండి, అది ఇంకా రాలేదు ఇంకా రాలేదు 5 నిమిషాలు లేట్ అంటాడు అనుకోండి, ఏదో 5 గంటలు లేట్ అయిపోయినట్లుగా భావన. అంటే ఆర్తిని బట్టి ఆ ఫలం అలాగ దొరుకుతూ ఉంటుంది అని. ఆ వేళ రామచంద్రుడు అపివృక్షాహ ఎంగైత విరిందు అకాల పలిన వృక్షాహ ఎన్నంబడియాయిత్. ఇవి 2 భలే శ్లోకాలండి. ఎందువల్ల అని అంటే రాముడు వస్తున్నాడు అంటే అకాల ఫలినో వృక్షాహ, కాలం కాని కాలంలో కూడా పళ్ళన్నీ పండిపోయాయిటండి. భరద్వాజుడు రామచంద్రుడికి ఏదైనా వరమిస్తాను కోరుకోమంటాడండి. చాలా అపురూపమైన మాట ఇది. రామచంద్రుడికి భరద్వాజుడు నీకు ఏదైనా ఒక వరం ఇస్తానయ్యా కోరుకో అంటాడు. అంటే రాముడు ఏం కోరాడో తెలుసండి. ఇప్పుడు ఈ కపి సైన్యంతో నేను అయోధ్యకి బయలుదేరాను కదా, దారి అంతా చెట్లు పళ్ళు కాయలు అవి అకాల ఫలిన, సీజన్ కాకపోయినా సరే చెట్ల నిండా పళ్ళు ఉండాలి, నిండా పువ్వులు ఉండాలి, పువ్వుల నిండా తేనెలు ఉండాలి. ఈ కపి ఉత్తములు ఏది తీసుకొని ఏది తినాలంటే అది లభించేలా దారంతా ఉండాలి. ఆ కోరిక కోరుకుంటాడండి. నిజంగా మన ఎవరైనా కోరుకోమంటే మనకేం కావాలో కోరుకుంటాం. రామచంద్రుడు కోరిక కూడా చూడండి, లోకం అంతా ఆనందించేలాంటి కోరిక నాకు కావాలి అన్నట్లుగా ఎన్నంబడి ఆయిత్ అంటే ఇప్పుడు ఎందుకు చెప్పినట్టండి. అదే విధంగా ఇవాళ పరిస్థితి ఉంది. ఏమిటి ఈ పరిస్థితి? ఆళ్వారు నాయిక కోసం పెరుమాళ్ళు వచ్చేస్తారు అనేటువంటిది అని. అవన్ సేర్ 10 నూత్తు ఊళిప్పత్తు కడలిల్ అమృతం బోలే. చిన్న పదం కానీ ఎంత అద్భుత పదము. ఒక సముద్రంలో అమృతంలాగా, తిరువాయిమడి సముద్రంలో ఈ 10 పాసురాలు అమృతం లాంటివి. ఎందుకండి అమృతం లాంటివి? పుణ్యం సోర్ పరుగు నీరు తిన్నం వెత్తిలయ్యం ఎల్లాం కಣ್ಣం దారకం పోషకం భోగ్యం. మరి అన్ని అవే కదండి మనిషి బతకడానికి. ఆ దారక పోషక భోగ్యాలు అమృతంతో సమానమైతే అమృతం ఎంత బాగుంటుందో. కాబట్టి అది ఆస్వాదించినప్పుడు కలిగే ఆనందం ఈ పాసురాలు చదివినప్పుడు కలుగుతుంది. కడలిల్ అమృతం బోలే చిన్న పదమే అవడానికి ఎంత పెద్ద అర్థాన్ని చెప్పారు అంటే, మీ మనస్సుని మీరు ఒక్కసారి చిలికి క్షీరసాగర మధరంలాగా మీ మనస్సును చిలికి అందులోంచి భక్తి అనే అమృతాన్ని వెలికి తీయండి అని మనకి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి చిన్న మాట. ఈ బండగా మనస్సు ఇలాగే ఉండిపోకూడదండి. అన్నీ చదవాలి చదవాలి, తెలుసుకోవాలి తెలుసుకోవాలి. తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టాలి. మనకి స్వార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. మన వాళ్ళు పరాయి వాళ్ళు అని ఉంటుంది. అత్త కోడళ్ళు ఉన్నారనుకోండి, అన్ని కూతుళ్ళకే ఇద్దాం అనిపిస్తుంది. కోడలికి కూడా అని యాడ్ చేసుకోవడం ఉండదు. లోకం మనం చూస్తున్నాం కదండి. ఇవి చిన్న చిన్న విషయాలు, సాంసారిక విషయాలు. కానీ కోడల్ని కూడా కూతురుగా చూసుకునేంత మనస్సు విశాలం వస్తుందండి.
అంటే నువ్వేవి చదివావో వాటిని ఆచరణలో పెట్టగలవా? లౌకిక విషయాలైనా ఇవే పెట్టలేకపోతే నువ్వు ఆధ్యాత్మిక చింతనలో ఎలాగా పరిపూర్ణ స్థితికి రాగలుగుతావు? కడలిల్ అమృతం బోలే, సముద్రంలో అమృతంలాగా నీ మనస్సు సముద్రం అవ్వాలి, భావాలు అమృతమయాలవ్వాలి. ఇది నా చెప్పినంత తేలిక కాదు నాకు కానీ మీకు కానీ. ఎందువల్ల మనస్సుని అమృతత్వాన్ని చెప్పుకోవాలి అంటే త్యాగేన ఏకేన అమృతత్వమానసుహు అన్నారండి. ఒక త్యాగ బుద్ధితోటే అమృతత్వం వస్తుంది. మరి ఆ త్యాగం ఎప్పుడు అలవడుతుంది? పెరుమాళ్ళ చింతనతో అలవడుతుంది. అలాగ కడలిల్ అమృతం పోలే ఆయిరత్తులం వైత్తుకొండి 10,000 ఈ 10 పాసురాలు అవన్ సేరిత్యాది అవన్ పొరంది వర్తిక్కిర తిరువళ్ళూర్కే ఆ పరమాత్మ ఉన్నటువంటి తిరుక్కోళూరు ఎందే మనస్సు నిలిపి ఆ మా పదం ఇచ్చారు చూడండి, నెంజై వైత్, మీ మనస్సుని స్వామి పాదాల మీద నుంచి సొల్లువారు చదివేవారు. ఇక్కడ చాలా విశేషం ఒకటి చెప్పారు. ఏమిటి అంటే, ఏమండి మేము చదువుతున్నాం మాకెందుకు ఫలితం రావట్లేదండి అని అడుగుతారేమో అని నెంజై వైత్, మనస్సుని పెట్టి చదవాలి. అసలు ఇంకా మనస్సు దేని మీదకి వెళ్ళకూడదు, స్వామి పాదాల మీదకే వెళ్ళేంత ఏకాగ్రతని మనం అలవరుచుకోవాలి. చదివితే అలా చదవాలి. కానీ మనం ఎలా చదువుతామంటే ప్రాక్టికల్ గా అందరూ చాలా మంది భక్తితో చదవచ్చు, కానీ కొంతమంది ఇలా కూడా చదువుతారు. ఎంతవరకు వచ్చాం, ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయి, జపాలు చేస్తుంటాం. ఏ బాబా ఇంకా ఎన్ని పూసలు ఉన్నాయిరా, ఎప్పటికైపోతాయిరా, ఇంకా అవలేదా, ఇంకా ఇక్కడే ఉన్నాం. ఈ జపం ఎక్కువైపోతుందండి చేసే జపం కంటే కూడా. నెంజై వైతు ఊరైపారు పలికేవారు సొల్లువారు திகழ் பொன்னுலகாழ்வாரே ஒருத்தி கூப்பிட ఒరెత్తి తనియే పోగై ఎండ్రికే. అది ఎంత బాగా చెప్తున్నారు. ఒంటరిగా వెళ్ళిపోవడం. మా అమ్మాయి నాకు చెప్పి వెళ్ళొచ్చు కదండి, చెప్పలేదు. నన్ను సాయం రమ్మనొచ్చు కదండి, రమ్మనలేదు. అందుకోసం తల్లి ఆవిడ కోసం పరితపించిపోతుంది అన్నమాట. ఒరెత్తి తనియే పోగై ఎండ్రికే. ఒక్కతే తనియే అంటే ఒంటరిగా వెళ్లకుండా నిత్యానుభవం పన్నలాం నిలత్తలే పొగప్పెరువారు. అది నిత్యానుభవం పొందేటువంటి స్థలానికి, అంటే ఈ బెంగల్ లేకుండా నిత్యానుభవం పొందే స్థలం ఏదండి? పరమ పదము. ఇంకా అక్కడికి వెడితే లభిస్తుందో లభించదో అన్న డౌట్ లేదు. అలా ఆనందానుభవం 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 అన్నమాట. திகழ் பொன்னுலகாழ்வாரே ஒருத்தி கூப்பிட ஒருத்தி தனியே போகை என்றிக்கே నిత్యానుభవం పన్నలాం నిలత్తిలే పుగప్పెరువర్. నిత్యానుభవము పొందే నిలత్తిలే స్థలంలో పుగప్పెరువర్ ప్రవేశిస్తారు. రాసిచ్చేసారండి, రిజర్వేషన్ చేసి వీసాలు రిజర్వేషన్లు టికెట్లు అన్ని చేతిలో పెట్టేశారనమాట. మీకు ఇంకా ఢోకా లేదు, పరమ పదానికే వెళతారు. తనివరిపోగాదే. ఇంకొక మాట కూడా చెప్పారండి. ఒంటరిగా ఆళ్వారు నాయికలాగా కాకుండా అచ్చిరాదిగణం సేవిక విలక్షణమాన దేశത്തെ పోయి పొగప్పెరువారు. అచ్చిరాదిగణము సేవిస్తూ ఉండగా పరమ పదానికి వెడతారు. యాకర్లేని బలేలైనండి. ఏమంటే మీరు వెళ్ళాలి అంటే ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఈ విమానం ఎక్కాలా ఆ విమానం ఎక్కాలా, ఏ గేట్ లోంచి వెళ్ళాలి, గేట్ నెంబర్ 10, మన విమానం అక్కడ ఉంటుందా? ఇవై ఒక్కళ్ళం వెళ్ళి ఎక్కగలవండి? ఇది నిత్యం తిరిగే వాళ్ళు తిరుగుతారు. మామూలు వాళ్ళు వెళ్ళి అక్కడ ఏ విమానమో ఎలా వెళ్ళాలో ఏ గేట్ లో వెళ్ళాలో ఏం చేయాలో అందరికీ మీకు తెలియదని కాదు, తెలియని మాలాంటి వాళ్ళం ఉంటాం కాబట్టి తెలియనటువంటి వాళ్ళకిట ఒక వరం ఇచ్చారండి. అర్చిరాదిగణము సేవించే అర్చిరాదిగణం సేవిక. ఏమండి అర్చిరాదిగణం సేవిస్తారండి. మనం ఆ సూత్రాల్లో ఆ పిళ్ళలోకాచారి వారు చెప్పినటువంటి అర్చిరాది మార్గ గమనంలో రిసీవ్ చేసుకునే విధానాన్ని శతం మాలా హస్తాహ
శతం మంజన హస్తాహ, 500 మంది ఓ గుంపులు గుంపులుగా వస్తే 100 మంది దండలు పట్టుకుని వేస్తారు, 100 మంది అలంకారాలు చేస్తారు, 100 మంది పుష్పాలంకారాలు చేస్తారు, ఆభరణాలంకారాలు చేస్తారు, పట్టు వస్త్రాలు చేస్తారు. దాహం తప్పిక ఏం లేదు కదా అని ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా తీసుకువెడతారు. ఇలా ఇంత 4 అధ్యాయాలు ఉందండి అక్షరాది మార్గం. అంత అద్భుతమైన జర్నీ. వెడితే రాయల్ ట్రీట్మెంట్ అన్నమాట. అంత బాగుంటుందిట ఆ అర్చిరాది మార్గం. అలాగ వెళ్ళినట్లుగా మీరు పరమపదానికి వెడతారు. అర్చిరాదికి కూడా మీరు ఒంటరిగా వెళ్ళరు. ఆ అర్చిరాదికి తీసుకెళ్లే అమానవులు ఉంటారే, వాళ్ళందరూ మిమ్మల్ని ఆదరంగా తీసుకువెడతారు అనేటువంటి దాన్ని ఎంతో ధైర్యం కలిగించేటువంటి ఫలశ్రుతిని చెప్పారు. చాలా ముఖ్యమైన ఫలశ్రుతి. ఎందువల్ల తిరుక్కోళూరు పెరుమాళ్ళ యొక్క నామం వచ్చినటువంటి ఫలశ్రుతి పాసురము అన్నమాట. ఇది வைத்தமானிதியாய் மதுசூதனையே அறத்தி கொத்தலர் குழில் சூழ் குருகூர் செடகோபன் சொன்னா 10 அவன் சேர் திருக்கோளூர்க்கே சித்தம் வைத்து உரைப்பார் திகழ் பொன் உலகு ఆళ్వారే. ఇలాగ మనం యథాశక్తి ఈ 10ని మనం చక్కగా దశకాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇలా ఇవి అయిన తర్వాత మనకి ప్రతి 11 పాసురాలు అయిన తర్వాత మహనీయులైనటువంటి మహానుభావులైనటువంటి వాదికేశ రాజకీయ మనవాళ జీయర్ వేదాంత దేశికులు మామునులు ముగ్గురు రచించినటువంటి 3 అద్భుత పాసురాలను కూడా మనం చెప్పుకుంటున్నాం. మీలో పుస్తకాన్ని చూడగలిగిన అంటే దృష్టి ఫాలో అవడానికి శక్తి ఉన్న వాళ్ళందరూ కూడానండి సరదాగా ఈ బుక్స్ని పీడిఎఫ్లు తీసుకుని ఉంటే ఆ లైన్స్ ఫాలో అవుతూ చెప్పుకుంటుంటే వ్యాఖ్యానాలు చాలా బాగుంటాయి. ఏమీ లేకుండా వినడం ఒక ఆనందం అయితే చూసుకుంటూ వినడం ఒక దివ్యానందం. చాలా బాగుంటుంది. ఇలాగా ద్రవిడోపనిషత్ సంగతి అని ఒకటి ఉందండి. ఎవరు రచించారు? వాదికేసరి అழகிய మనవాళ్ళ జీయర్. చెప్పుకున్నాం కదండి. మొత్తం తిరువాయిమటంతా చదువుకోలేనప్పుడు ఇవి చిన్న చిన్న పాసురాలు, 10 పాసురాలు 10:1 అన్నమాట ఒక పాసురం. అలా 100 పాసురాలు చదివేసుకుంటే తిరువాయిమలి చదివినంత ఫలితం వస్తుంది అని చెప్పారండి. చాలా అందమైనటువంటి పాసురాలు. అందులో ఒక్క పుస్తకాన్ని రేపు మన చాత్మరి టైంకి అందించే ప్రయత్నం చేస్తాము. మొదటి పాసురాలన్నీ అని తీసుకున్నామండి. అందులో అంటే ఉయర్వర ఉయర్నలం ఆ మొదటిది, అలాగే వీడుమెన్ ఆ మొదటిది, అలా మొదళ్ళన్నీ 100 తీసుకుని బుక్స్ వేయిస్తున్నాం. వాటిని మన చాత్మరి టైంలో అందరికీ పంచిపెడతాం. కొన్నాళ్ళు చదువుకున్నాం అనుకోండి, సహస్రనామం వచ్చినట్లుగా వరుసగా పాసురాలన్నీ వచ్చేస్తాయి చక్కగా. మొత్తం తిరువాయిమస్ చదివినంత ఆనందం కలుగుతుంది. అలాగే ద్రవిడోపనిషత్ సంగతి కూడా వేయిద్దాం. ఈ 3 కూడా వేయిద్దామనే ఒక ప్రయత్నం ఉంది. దానికి మన యతిరాజవల్లి గారు బెంగళూరు ఆవిడ, అమ్మ ఏ బుక్స్ అయినా నేను వేయిస్తాను, నేను అందరికీ కూడా పంచిపెడతాను అని చెప్పి ఎంతో ప్రేమగా ముందుకు వచ్చారు. ఆవిడకి అవకాశం కూడా ఇచ్చేసాము. ఎంత మంచి భాగవతోత్తములో ఎంత కైంకర్యపరులండి అందరూ కూడా. మన గోష్ఠిలో వైదేహి గారని రోజు చెప్దాం అనుకుంటాం. వైదేహి గారని ఒక తల్లి ఉన్నారండి. శ్రీరంగంలో ఉంటారు. పెద్ద ఆవిడ, 80 సంవత్సరాల దాకా దగ్గరగా ఉంటాయి. ప్రతిరోజు శ్రీరంగంలో జరిగే ఉత్సవ విశేషాలన్నీ నాకు దృశ్యాలు పెట్టి వాటి వివరణ కింద ఆవిడ ఆడియో విజువల్ పెట్టేస్తారు. శ్రీరంగంలో 360 రోజులు ఉత్సవం ఉంటుందండి. ఏదో ఉత్సవం ఏదో 8 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో నడిచి ఒక అబ్బాయి కోరిక తీర్చడానికి దర్శనం ఇచ్చిన వాడి కోసం ఒక చోటికి వెళ్ళి అక్కడ ఉత్సవం జరుపుకుని మళ్ళీ రావడం. ఇది ఒక రోజు ఉత్సవం అండి శ్రీరంగంలో. ఇదిగో అమ్మ ఇవాళ పెరుమాళ్ళు అక్కడికి బయలుదేరిన ఈ పల్లకి, ఈ వాహనం, ఈ ఆనందం, ఇలాగాని
వివరాలన్నీ ఇస్తారండి ఆవిడ. అందుకని మన గోష్ఠి సామాన్యమైన గోష్ఠి కాదు. చాలా ఆనందంగా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఈ మాటని. ఎందుకంటే ఎవరికో ఒకరికి చెప్పట్లేదు. ఆస్వాదించి విషయాన్ని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి చెప్పడం వల్ల జన్మ చరితార్థం అవుతోంది అనిపిస్తోంది అన్నమాట. అలాగే ఈ ముగ్గురు మహనీయులు వాదికేశ రజనీయ మనవాళ జీయరు, వేదాంత దేశికులు, అలాగే తిరువాయిమలి నూత్తందాది రచించినటువంటి మనవాళ్ళ మామునులు, ఈ గ్రంథాలన్నీ కూడా వచ్చాయనుకోండి, అవకాశాన్ని బట్టి అలాగ ఓపికను బట్టి ఉదయమో సాయంకాలమో ఆ 100 చదువుకుంటే తిరువాయిమలి చదివిన ఆనందం మనకి కలుగుతుంది అనేటువంటి ఒక అద్భుత అవకాశం అన్నమాట. అందులో ఇప్పుడు ద్రవిడోపనిషత్ సంగతి 253వ పేజీ అండి. కృష్ణేన ధారయితృపోషక భోగ్య యోగి ప్రాప్తౌ అతిత్వరిత ధీర హిలాన్ విహాయ స్యాదప్యలబ్ధ ఫలయిత్యవహీయమాన పార్శ్వస్థితైః మునిరభూత్ అధిపస్తమం సహా. చాలా కష్టం అండి ఈ శ్లోకాలు రాయడం. ఎందువల్లంటే మనకి నచ్చిన భావాన్ని మనం రాసుకోవడం అంటే హాయిగా 4 లైన్లలో చక్కగా రాసుకుంటాం. ఇక్కడ ఇంత భావాన్ని ఇచ్చేసి ఈ చిన్న పాసురం శ్లోకంలోకి తీసుకురావాలి. అది వాళ్ళకి నిర్ణయించేశారు. ఇంత భావం అని. అంత భావం రావాలి, దానికి తగ్గ సంస్కృత పాండిత్యం ఉండాలి, అది మళ్ళీ ఛందస్సుకి సరిపోవాలి, అది శ్లోకంలో ఇమిడి చాలా శ్రవణ సుభగంగా సాగాలి. అలాంటి పాసురాలు కృష్ణేన. ఇప్పుడు ధారయితృ ఆ తృ అనే మాట ఉంది అనుకోండి, ఇది చెప్పడం అనవసరంగానే ఊరికే చెప్పడం. ఏంటి ధారయితృ అని చదవకూడదండి. మామూలుగా మనం అదృష్టం అంటూ ఉంటాం, కానీ దాన్ని ఎలా పలకాలి? అదృష్టం. ఆ రేఫని చాలా లైట్ గా పలకాలి. ఏమిటండి దానివల్ల లాభం అంటే పూర్వాక్షరం గురువు అవ్వదు. ఇలా ఛందస్సులో దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా కృష్ణేన ధారయితృ అని చదవకూడదు. కృష్ణేన ధారయితృ పోషక భోగ్య యోగి ప్రాప్తౌ అతిత్వరితదీః అఖిలాన్ విహాయ. కృష్ణేన ధారయితృ పోషక భోగ్య యోగి. కృష్ణుడితో ఆయనే నా ధారకం, పోషకం, భోగ్యం, భోగం అనేటువంటి వాళ్ళు. అఖిలాన్ విహాయ మిగిలిన సంసారిక విషయాలన్నిటినీ వదిలిపెట్టేసి అవి ప్రాప్తౌ అతిత్వరితదీః. ఎంత కంగారో, ఎప్పుడు పెడతా పెరుమాళ్ దగ్గరికి, ఎప్పుడు పెడతా అని బుద్ధి గలవారైన సహాముని ఆ నమ్మాళ్వార్లు అది సప్తమం. ఈ 7వ తిరువాయిమలిలో ఇప్పుడు మనం 7 కదండి, 6లో 7 పూర్తి చేసుకున్నాం కదా. ఈ 7వ తిరువాయిమలిలో అలబ్ధ ఫలహ లభించని భగవత్ ప్రాప్తి అంటే ఇంకా పెరుమాళ దర్శనం కాలేదు, లభించలేదు. స్యాత్ ఇతి పార్శ్వస్థితైః. ఆ పక్కన ఉన్నటువంటి వైష్ణవులందరూ అనుకుంటారటండి, అవహీయమాన, అయ్యో ఆడవారు ఇంత బాధపడిపోతున్నారే, తొందరగా పెరుమాళ్ కనిపిస్తే బాగుండు, ఈయనకి తొందరగా పెరుమాళ్ కనిపిస్తే బాగుండు అని చుట్టూ ఉండే వాళ్ళందరూ కోరుకునేలాగా అయ్యారు. అది అంటే మన కోసం లోకం కూడా ప్రార్థనలు చేస్తుంది. పుణ్యం సోరు అనేటువంటి ఈ తిరువాయిమలిలో నమ్మాళ్వార్లు పెరుమాళ్ళనే ధారక పోషక భోగ్యాలుగా భావించి ఇతరమైన అన్నపానాదులన్నీ కూడా వదిలిపెట్టేసి భగవత్ ప్రాప్తికి త్వరపడుతూ ఉంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వైష్ణవులు చూచి అయ్యో వీరి ప్రయత్నం తొందరగా ఫలిస్తే బాగుండు, పెరుమాళ్ళు తొందరగా లభిస్తే బాగుండు అని వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు అనేటువంటి మాటని ఇక్కడ మనకి చెప్పారు. అందులో ఇంకా మరి వేదాంతాచార్యులు, నిగమాంత దేశికులు, వేదాంత దేశికులు ద్రవిడ తాత్పర్య రత్నావళి అని వారు రచించినటువంటి గ్రంథం పేరు. అందులో చెప్పాం కదండి, ఏంది ప్రౌఢ శైలి, నారికేళ శైలి. పారమ్యాత్ ఒకటి,
భవ్యభావాత్ రెండు ప్రగభిః పారమ్యాత్ ఒకటి భవ్యభావాత్ స్రగభిహితముఖైః స్రగ్ అభిహితముఖైః మూడు శ్రీసతై వస్య భూమ్నా నాలుగు స్నేహిత్వాత్ ఐదు ఆవిరూప్యాత్ ఆరు శ్రిత పరవశత ఏడు సర్వలోకే సతాద్యైః ఎనిమిది. ఇందులో ఆద్యైః మొదలైన వాటి చేత ఆదిపదం వేసేశారండి. ఆదిపదం చేత 9, 10 పాసురాలు కూడా చదివేసుకోవాలి. ధృత్యాదే ఆదిహేతుం మురమదనమదవ్యాహరత్ సంశ్రితానాం దేవానాగస్త్య భాషా వపుష ఉదధర శ్రేయసే దేహినాం యః. చాలా అందమైనటువంటివి. అధ యః దేహినాం శ్రేయసే. నమ్మాళ్వారు మనందరి శ్రేయస్సు కోసమని వేదాన్ అగస్త్య భాషా వపుషః అంటే అగస్త్యుని యొక్క భాషా రూపంగా నడుస్తున్న వ్యాఖ్యానం అంటే తమిళ వ్యాఖ్యానము అని అర్థం అన్నమాట. అగస్త్య భాష అంటే తమిళ భాష. ఉదధరత్ సహా ఎవరైతే ఏ నమ్మాళ్వార్లైతే మనకి అనుగ్రహించారో పారమ్యాత్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాసురం మనం చెప్పేసుకోవాలి. పారమ్యాత్ మొదటి పాసురం உண்ணும் சோறும் பருகு நீர் இன்னும் வெத்திலையும் எல்லாம் கண்ணன் என் பெருமான் என்றென்றே கண்கள் நீர் மல்கி மண்ணினுள்ளவன் சீர் வளமிக்கவன் ஊர் வினவி தென்னம் என் எழுமான் பூம்பூர் తిరుకోళూరే. రెండోది ఏంటండి? ఉదధరత్ సహా నమ్మాళ్వార్ పారమ్యాత్ భవ్య భావాత్ విధేయుడవడ వలన. రెండో పాసురం ஊரும் நாடும் உலகம் தன்னை போல் அவனுடைய பேரும் தார்களமே பிதற்ற கற்புவான் இடறி சேரும் நல்வளம் சேர்வழன திருக்கோளூர்க்கே ஓருங்கள் உரையீர் கொடியேன் கொடி பூவைகளே ஸ்ரகபிகித முகைகி திருநாமால చేత பூவை பைங்கிளிகள் வந்து தூதை பூங்குட்டில்கள் யாவையும் திருநாள் తిరునామంగళాలే కూవియజం. ఆ పదాలు పాసురంలో ఒక చోట వచ్చేస్తాయండి. ఎన్ పావై పోయిని తన్ భజన తిరుక్కోళూర్కే పోవై వాయి తుడుప్ప మజై కొంగొడు ఎన్ సయ్యం కొలో స్నేహిత్వాత్ శ్రీ సతైవస్య భూమ్నా శ్రీయపతిత్వ సంపత్తు యొక్క మహిమ చేత கொல்லென்பரோ போல் குணம் மிக்கனள் என்பர்களோ சில்லை வாய்ப்பெண்கோ பெண்டுகள் ஆயர் சேரி உள்ளாரும் எல்லே செல்வம் மல்லி அவன் கிடந்த திருக்கோளூர்க்கே இடை நுழங்க இளமான் செல்ல నేవినళే స్నేహిత్వాత్ ఆశ్రిత వ్యామోహము చేత ఐదు மேவினைந்து நைந்து விளையாடல் முராள் என் சிறுதேவி போய் இந்தந்திருமால் திருக்கோளூரில் கோவியல் பொழிலும் தடவும் அவன் கோயிலும் கண்டு ஆவியுள் குளிர எங்கனே உகக்குங்கள் என்றே ஆவிரூப்யா தந்தமு வலன ஆறு இன்று எனக்கு உதவாததென்று இளமானினை போய் தென்திசை திலதமனைய திருக்கோளூர்க்கே சென்று தன் திருமால் திருக்கண்ணும் అందమన్నారు కదండి. திருக்கண்ணும் செவ்வாயும் கண்டு நின்னு நின்னு நெய்யும் நெடும் கண்கள் பரிமல்கவே முரமதன శ్రిత పరవశత సర్వలోకే శతాద్యై ఆశ్రిత పారతంత్ర్యము సర్వలోకాధిపత్యము చేత மல்க நீர் கண்களும் மையல் குற்றமனத்தளனாய் அல்லுனன் பகலும் நெடுமாலன் அழைத்தினு போய் செல்வம் மல்கி அவன் கிடந்த திருக்கோளூர்க்கே ஒல்கி ஒல்கி நடந்து எங்கனே புகங்கள் వసిందే. మురమధనం ఆది శబ్దం చేత మిగిలిన పాసురా వసింద నన్నడే మేల్ కయ్యై వైతు నందు నందు
கசிந்த நெஞ்சளாய் கண்ணநீர் துளம்ப செல்லுங்கள் வசிந்த வள்மலரால் கொழுநம் திருக்கோளூர்க்கே கசிந்த நெஞ்சனளாம் எம்மை நித்தயம் காரிகையே காரியம் நல்லனகள் அவை காணில் என் கண்ணனுக்கென்று ஈரியாயிருப்பாள் இது எல்லாம் விளக்கையினைப் போய் சேரி பல்வரி தூளி தூவி இறைப்ப திருக்கோளூர்க்கே நேரிழைந்தாள் எம்மை ஒன்றும் నిனைతిలలేం పది నిனைకిలేం దైవంగాళ్. ఇవి ఆది శబ్దంలో వచ్చిన శ్లోకాలు, పాసురాలు. నడం కణిడమాని నిప్పోయ్ అனைத்து உலகமுடைய அரவிந்தனை தனையும் விடாள் அவன் சேர் திருக்கோளூர்க்கே நைக்குவான் பசியும் நினையாள் செல்ல வைத்தனலே. ఇంకా పరశృతిగా ఈనాటి పాసురం. வைத்தமானிதியாம் மதுசூதனையே அலத்தி கொத்தலர் பொழில் சூழ் குருகூர் சடகோபன் சொன்ன 10 நூத்துளிப்பத்தவன் செயல் திருக்கோளூர்க்கே சித்தம் வைத்து உரைப்பார் திகழ் பொன்னுலகு ఆళ్వారే. ఇలా మనం మునిత్రుల యొక్క అర్థాలను పూర్తి చేసుకుని మరి మనకి మామూలుగా అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി నోత్తందాది పుణ్యం సోరాది అలా మొదలైంది కాబట్టి దాంతో ఈయన పాసురాన్ని మొదలు పెట్టారు. పుణ్యం సోరాది ஒரு மூன்றும் எம்பெருமான் கண்ணன் என்றே நீர் மல்கி கண்ணிடைகள் மண்ணுலகில் மண்ணு திருக்கோளூரில் மாயன் பால் போம் మారన్ పొన్నడియే నందమొక్క పొన్నం. ఎంత చిన్న చిన్న పదాలతో ఇంత బాగా రాశారండి. పుణ్యం సోరం మనం సాపాటు చేసేటువంటి ప్రసాదం గాని నీరు గాని భోగ్యత తాంబూలాలు గాని ஒரு மூன்றும் ధారక పోషక భోగ్యాలు 3 ఎంబెరుమాన్ కണ്ണన్ என்றே నా పెరుమాళ్ళు కృష్ణుడే, నాకు ఆయనే ధారకం ఆయనే పోషకం ఆయనే భోగ్యం అని నిశ్చయించి కన్నిణైగల్ 2 నేత్రాల్లో నీరు మల్గి ఆ భావంతో కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మన్నులగిల్ తిరుక్కోళూర్, ఆ తిరుక్కోళూర్ అనేటువంటి ఈ భూలోకంలో ఉన్న దివ్య దేశంలో మన్ను నిత్య నివాసం చేస్తున్న మాయన్ పాల్ సర్వేశ్వరుడి యొక్క పోం మారన్ ఆయన దగ్గరికి వెళ్ళుచున్న ఆళ్వారు నాయకి పరాంకుశ నాయకి ఆ తిరుక్కోళూరికి వెళుతున్న నాయకి అనే నమ్మాళ్వార్ల యొక్క పొన్నడియే నం తమక్కు పొన్ స్పృహణీయమైన పాదమే మనకి నిధి లాంటిది. నమ్మాళ్వార్ల యొక్క పాదమే మనకి నిధి లాంటిది. సర్వేశ్వరుడే ధారకమని పోషకమని భోగ్యమని అనుకునేటప్పటికే ఆనందాశ్రువులు వచ్చే కళ్ళ నిండా నీరు నిండినటువంటి ఆళ్వారు నాయకి తిరుక్కోళూరికి ఏం చేస్తోంది? ఆ పరాంకుశ నాయకి తిరువడిగలే మనకి పరమ భోగ్య భూతాలు అనేటువంటి విషయాన్ని ఈ వాటి పాసురాలలో మన మునిత్రయము చాలా అందంగా ఆవిష్కరించారు. అద్భుతమైనటువంటిది. ఎందుకు ఒక్కొక్కళ్ళకి చాలా శక్తి ఉంటుందండి. 1 కోటి రూపాయలు ఉన్నవాడు ఆనందాన్ని పొందుతాడు. 100 రూపాయలు ఉన్నవాడు వాడికంటే ఎక్కువ ఆనందాన్ని పొందొచ్చు. మనస్సు ప్రధానం తప్ప డబ్బు ప్రధానము కాదు. చెట్టు కింద పడుకునేవాడు అక్కడ స్వర్గాన్ని అనుభవిస్తాడు. మనస్సు స్వచ్ఛంగా ఉంటే చాలు. మీ మనస్సును మీరు ఆనందమయం చేసుకున్నప్పుడు మొత్తం తిరువాయిమొഴి రోజు పారాయణ చేస్తారా? మొదటి పాసురాలు 3 పారాయణ చేస్తారా? ద్రవిడోపనిషత్ సంగతంతా చదువుకుంటారా? లేదండి ఏ రోజు పాసురం ఆ రోజే చదువుకుంటారా? లేదండి తిరువాయిమొഴి నోత్తందాదిలో 10 పాసురాలు ఒక్కటయ్యాక ఆ ఒక్కదాన్ని చదువుకుంటామంటారా? మీ శక్తి యుక్తులని బట్టి ఇవి మాత్రం సర్వార్ధములు. వీటికి మిగిలిన ఆళ్వార్లందరూ ఛాలెంజ్ చేశారు. తిరువాయిమొഴിని మీరు సేవాకాలం చేస్తే పొందలేనిది లేదు అనేటువంటి దాన్ని నొక్కి వక్కాణించారు. అలాంటి అద్భుతమైనటువంటి తిరువాయిమొഴിలో మనం 6వ 10లో 7వ దశకాన్ని పూర్తి చేసుకుని
8వ దశకంలో ప్రవేశించాము. ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మనకి ఇంకా సరిగ్గా రోజులు ఒక 20 రోజులు ఉన్నాయి ఆళ్వార్ తిరునగరికి బయలుదేరి వెళ్ళడానికి. ఎందుకంటే కొంతమంది 25నే బయలుదేరి నెమ్మదిగా వెళ్ళి చూస్తున్నారు కదా. అందువల్ల మనకి 6లో 10 ఉలగముండ పెరువాయ చాలా రోజులు పట్టేలా ఉంది. అందుకోసమని ఏం చేద్దామంటే, ఈ 8, 9 పాసురాలు చదువుకొని తాత్పర్యం చెప్పుకు వెళ్ళిపోదాం. వ్యాఖ్యానాన్ని మనం అక్కడ శాత్తు అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టాం. మొత్తం వ్యాఖ్యానాన్ని అంతటిని అప్పుడు చదువుకుందాం. ఇప్పుడు మూలాలు చదివేసి తాత్పర్యాలు చదివేద్దాం. 2 రోజుల్లో 3 రోజులు 4 రోజులు పడుతుంది మహా పడితే. అది పట్టేసిన తర్వాత మనం ఈ ఉలగముండ పెరువాయలో ప్రవేశించి అందులో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చక్కగా వివరంగా అంతా చెప్పుకొని, ఇంకా చాలా టైం ఉంటే అప్పుడు వచ్చి వీటిని కూడా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏంటి ఉట్టి పాసురం చదివి తాత్పర్యం చెప్పి వెళ్ళిపోతున్నారు అనుకోకండి. ఇందులో పరమార్థం అది. రేపటి నుంచి మనం అలా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. దేవేశం కోరనాదం నదైతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మే రచనగలు శిరో యోగి భట్టార కౌచ గోవిందం కోరనాదేన సాకురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యో మమరదినదిదే రామ పద్మాక్షనాగం తిరువరుణ్మాల్సేన మధురసటగోపన్నాదమను సీరయ్యకొండార్ మనక్కాన్నం విసన్రామాళ వందార్ కుర్మాలాదరర్ కురిగై పిరార్కం భావితిరాసర్ గోవిందర్ పూరేసర్ భட்டர் வேதாந்தமனேரு கண்ணர் கம்புடையனம் பிள்ளை இவர் ஈழெழுத்தர் கேயந்த மாதவர் பத்மநாபரி உரருளாளர் திருவடியொன்றிய தேவ பெருமழை கொள்ளருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராமணிவாசனே ராமானுஜாதிதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்தி கைங்கர்யசாலினே ஸ்ரீசைலேஷ தயாபாத்திரம் தேவத்யாதி குணாம் நவநீந்திர பிரவணம் வந்தே ரம்யா ஜாமாதரம் மனம் வாடு செல்வாய்மலை பிள்ளை மாதக வாழ்வாடும் மனவாடு மாமனவன் வாத்தியவன் மாறும் திருவாய்மலை பரடை மானத்தோர் தேரும் வழிமுறை சேர் ஸ்ரீரங்க சிம்மகிரிதேசகபாத சேவா பிரார்த்தா கிளத்ரௌடவேத ரஹஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜமா ஆஸ்ரித பாகதேவ் గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కోశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్టం రైవర్గముందే శ్రీమద్వెంకటరంగార్య శిష్టం సత్శిష్య సేవతం శ్రీలక్ష్మణార్య విభుధంసం శ్రీదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠి దాసం.